హలో గైస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ నందు. రీసెంట్గా మనందరం ఒక అద్భుతమైన వార్తని విన్నాం. అదేంటంటే పూరి జగన్నాథ్ టెంపుల్లో పూరి జగన్నాథ్ స్వామివారికి ఫీవర్ వస్తుంది. అది కూడా 15 రోజులు జగన్నాథ్ స్వామివారి ఆలయం కూడా మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఆ 15 రోజులు కూడా స్వామివారికి ఆయుర్వేదానికి సంబంధించిన ట్రీట్మెంట్ అయితే చేస్తూ ఉంటారు. స్వామివారికి తగ్గిన తర్వాత మళ్ళీ ఉత్సవాలకి బయటకు వస్తారు అని చెప్పి రకరకాల ఆధ్యాత్మికవేత్తలు ఈ న్యూస్ చెప్తూ ఉన్నారు. ఇది విన్నప్పుడు అందరికీ చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అంటే నార్మల్ పీపుల్, కామన్ పీపుల్, మనలాంటి మానవ మనుషులకి జ్వరం రావడము, తగ్గడము ఇవన్నీ ఓకే, కానీ దేవుడైన పూరి జగన్నాథ్ స్వామి వారికి కూడా జ్వరం వస్తుందా? నిజంగా దేవుడికి జ్వరం ఎలా వస్తుంది? ఇవన్నీ ఎలా పాసిబుల్ అవుతాయి అని చెప్పి చాలామందికి డౌట్స్ ఉన్నాయి. మరి అసలు ఈ 15 రోజులు ఏం జరుగుతుంది? స్వామివారికి జ్వరం రావడానికి అసలు మెయిన్ రీజన్ ఏంటి? ఇవన్నీ మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నానాజీ పట్నాయక్ గురువు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, రీసెంట్ టైమ్స్లో నేను చూసిన న్యూస్లో పూరి జగన్నాథ్ స్వామివారి ఆలయం 15 రోజులు క్లోజ్ చేస్తున్నారు. ఎందుకు అంటే స్వామివారికి 15 రోజులు జ్వరం వస్తుంది. చలి జ్వరంతో స్వామివారు బాధపడుతూ ఉంటారు. సో ఆయనకి ఆయుర్వేదానికి సంబంధించిన ట్రీట్మెంట్ అవన్నీ చేసిన తర్వాత 15 రోజుల తర్వాత క్లియర్ అయ్యి వాళ్ళ సిబ్లింగ్స్తో కలిసి బయటకు వస్తారు అని చెప్పి, అంటే ఫస్ట్ టైం నేను విన్న తర్వాత చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అంటే స్వామివారికి నిజంగా జ్వరం వస్తుంది అని మాట్లాడుతున్నారు. ఇది ఎలా పాసిబుల్ అవుతుంది? అంటే జ్వరము అంటే వేడమ్మా. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తన లీల ప్రకటితం చేయడానికి స్వామివారు ఆ రకంగా తన లీలను చూపిస్తున్నారు చెప్పాలంటే, ఒక్క ముక్కలో చెప్పాలంటే. రెండవది ఏంటంటే విశ్వము భగవంతుడు వేరు కాదు, స్థితికారకుడు, లయకారకుడు ఇట్లా ఉంటారు కదా. అందులో విష్ణు రూపమే పూరి జగన్నాథుడు, కృష్ణుడే కదా. కృష్ణుడే ఆ రకంగా అయ్యాడు, విష్ణువే. ఇక్కడ మనం ఏంటంటే ఒక్కసారి మనం దీన్ని నేను మీకు ఇంకొంచెం అర్థమయ్యేలా చెప్తా. ప్రకృతి వేరు కాదు, ప్రకృతి పురుషుడు అంటుంటాను చూసారా. ప్రకృతిలో ఉన్న ప్రతిదీ భగవంతుడే. శివునికి స్థానువు అని పేరు ఉంటుంది. స్థానువు అంటారు శివుని, అంటే మొత్తం నిండిపోయి ఉన్నాడు, అన్ని రూపాల్లో ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఎలినోవా అని ఒకటి వచ్చిందని విన్నారా మీరు? ఎలినోవా అనేది ఒకటి విపరీతమైన వేడి రాబోతుంది అన్నారు. అది ప్రకృతిలో ఉండే ఒక ఇదే కదా. అవును అవును గురుగారు. అంటే ఒక వేడి అనేటువంటిది ప్రకృతిలో ఒక భయంకరమైన హీట్ రాబోతుంది. ప్రకృతి ఎవరో కదా, అమ్మవారే, ఆ యొక్క పరమాత్మే ప్రకృతి రూపంలో ఉన్నాడని చెప్తుంటాం. ఇప్పుడు ప్రకృతిలో అటువంటివి జరిగేటప్పుడు పూరి జగన్నాథుడు ఆలయంలో పూరి జగన్నాథుడికి జ్వర సంబంధంగా కనబడకూడదా? కనబడుతుంది, అంతే కదా. ఇంకోటి ఏంటంటే ఈ పూరి జగన్నాథుడి యొక్క ఆలయం ఇప్పుడుది కాదు, అది ఈ మధ్య పెట్టింది కాదు, ఎప్పటి నుంచో ఉన్నటువంటిది. కృతయుగంలో కూడా ఉందంటారు దాన్ని. ఆ కృష్ణుడు యొక్క సూక్ష్మ శరీరం అక్కడ ఉంది. కృష్ణుడు ఎవరైతే ఉంటారో, కృష్ణుడు బలరాముడు వీళ్ళ ఫ్యామిలీస్ అందరితో సహా అక్కడికి వెళ్ళిపోయి అక్కడ వెలిచాడు అని చెప్తూ ఉంటారు. అక్కడ మీకు మదనమోహన్ యొక్క ఇది ఉంటుంది అక్కడ రూపం, మదనమోహన్ రూపం. 11 నవంబర్ 2001 సంవత్సరంలో ఒకసారి ఏమైందంటే ఆ మదనమోహన్ రూపం, ఆ విగ్రహం మిస్ అయిపోయింది సడన్ గా. 30,000 మంది అయ్యో మా మదనమోహన్ విగ్రహం మిస్ అయిపోయిందని అందరు నిరాహార దీక్ష చేశారు, తినకుండా ఉన్నారు అందరూ. అప్పుడు మొత్తం వెతుకుతూ ఉంటే అక్కడ చాలా బావులు ఉంటాయి. ఒక బావి దగ్గర మాత్రం కోతి కిచకిచలాడుతూ ఉంది. ఏమిటి కోతి ఎందుకు ఇలాగా లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది, అరుస్తూ ఉంది ఎందుకని వెళ్ళారు. వెళ్ళి అందులోని వాటర్ మొత్తం తీసి అందులోంచి బయటకు వచ్చింది. దానికి 4 వైపులా ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉంటాయి పూరి జగన్నాథుడు. 4 వైపులా ఆ 4 వైపులు ఉండేటువంటి ఆంజనేయ స్వామి దానికి కాపలాగా ఉంటారు. అందుకే చూడండి, అది కోతి రూపంలో చూపించింది అక్కడ. ఒక దొంగ సీసీ కెమెరాస్ కూడా ఆపేసి ఆ విగ్రహం దొంగలిద్దామని అనుకొని ప్లాన్ చేశారు. చేసినప్పుడు అది తీసుకుని బయటికి రాగానే బాగా బరువెక్కిపోయింది, తీసుకెళ్ళలేనంత బరువెక్కిపోయింది. ఎక్కిపోయేసరికి, ఎందుకంటే ఆంజనేయ స్వామి అష్టసిద్ధులు ఉండే వ్యక్తి కదా, ఆ విగ్రహాన్ని బరువు అయ్యేలా చేశాడు. అష్టసిద్ధులు అదొక సిద్ధి, చాలా బరువు అయ్యేలా చేయగలరు, చాలా తేలిగ్గా అయ్యేలా చేయగలరు, అట్లా ఉంటే చాలా ఎంతైనా హైట్ ఇవ్వగలిగారు. ఆ తట్టుకోలేక పడేశాడు, అక్కడ బావిలో పడేశాడు. ఇంకా
తర్వాత పట్టుకున్నారు, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. అంటే ఏంటంటే అక్కడ ఉండేటువంటి పూరి జగన్నాథుడు ఆలయం చుట్టూ ఎవరైనా పూరి జగన్నాథుడు ఆలయానికి వెళ్ళినప్పుడు శాస్త్రంలో ఏం చెప్తారంటే ఒక ఈశ్వరుడు ఆలయం ఉంటుంది పూరి జగన్నాథ ఆలయానికి ముందు. ఆ పూరి జగన్నాథ ఆలయానికి ముందు అక్కడికి వెళ్ళాలి, అది లోకనాథుడు ఆలయం అంటారు. ఇప్పుడు ఎలా అయితే మనం చూడండి మన తిరుపతి వెళ్ళినప్పుడు వరాహస్వామిని దర్శించుకోకుండా వెళ్ళకూడదు అంటారు. వరాహస్వామి దర్శించుకున్నాక మనం వెళ్ళాలంటాం కదా. ఇక్కడ కూడా లోకనాథుడు. ఈ లోకనాథుడు ఆలయం ఎంత విచిత్రంగా ఉంటుందంటే మీకు మొత్తం చెత్తా చెదరం పడేసినట్టుగా ఉంటుంది. ఏమిటిది అంటే లోకంలో అన్ని ఆయనవే కదా, ఆ ఈశ్వరుడు ఆ రూపంలో ఉంటాడు అక్కడ. శివరాత్రికి వాటికి మాత్రమే క్లీన్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే పూరి జగన్నాథుడు ఆలయంలో ఎవరైనా వెళ్ళారు ఉదాహరణకి, అక్కడికి వెళ్ళి ప్రసాదం తీసుకునేటప్పుడు ఆనంద్ బజార్ అని ఉంటుందమ్మా. ఆనంద్ బజార్ దగ్గర మనం ప్రసాదం వెళ్ళి తీసుకుంటాం. ఈ ప్రసాదం తీసుకెళ్ళి ఆనంద్ బజార్లో పెడతారు. పొరపాటును కూడా మీరు పూరి జగన్నాథ ఆలయానికి వెళ్ళి ప్రసాదాన్ని కించపరచకూడదు. ఏమిటిది ఇలా ఉంది, అన్ని కలిపేస్తున్నారు, ఇక్కడతో పెట్టేసి ఇక్కడ ఈగలు వాళ్తున్నాయి. ఎందుకంటే జగన్నాథుడు ఈ జగత్తుకు మొత్తం నాథుడు, ఆయన అవతారం అది అక్కడ కదా. ఆ జగన్నాథుడు ఏంటంటే జగత్తులో అన్నీ ఆయనే కదా, అన్నీ ఆయన బిడ్డలే కదా. అది ఈగ రూపంలో ఉన్నా, లేకపోతే ఇంకొక పక్షి రూపంలో ఉన్నా, లేకపోతే ఇంకొక జీవి రూపంలో ఉన్నా, అందరికీ ఆయన నాథుడు. కాబట్టి అక్కడ ఏం జరుగుతున్నా మనం దాన్ని విమర్శిస్తూనో ఏంటి ఇలా ఉంది, ఇక్కడ నీట్నెస్ లేదు, అలా చేయకూడదు అంటారు. ప్రసాదం విషయంలో ప్రత్యేకంగా చాలా పెద్ద దోషంగా చెప్తూ పేర్లు పెట్టకుండా ఉండాలని చెప్తూ ఉంటారు. అదేవిధంగా పూరికి వెళ్ళినప్పుడు మనం పూరి విషయంలో కొన్ని విషయాలు వింటూ ఉంటాం. 7 కుండలు పెడతారు, పై కుండ ఫస్ట్ ఉడుకుతుందని. అదేం లేదు, అదంతా కల్పించారు అది చెప్పాలంటే. కాకపోతే ఏంటంటే ఆ చక్రం ఉంటుంది చూసారా, పైన పెద్ద చక్రం జెండా ఉంటుంది. అది చూస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ దర్శించుకున్న వాళ్ళకి సకల పాపాలు పోతాయి. అయితే ఆ చక్రం విషయంలో ఇంకొక ఇది కూడా ఉంది. ఏమిటది అంటే ఎవరైనా కానీ అంటే ఎటు నుంచి చూసినా ఒకలాగే కనిపిస్తుంది, అలా ఏం కనపడదు. కాకపోతే జెండా మాత్రం రివర్స్ దిశలో వెళ్తుందంటారు. అది కొంతవరకు మనం చూడొచ్చు. ఆ జెండాని మార్చడానికి 2 వ్యక్తులు ఎక్కుతారు రోజు సాయంత్రం పూట. ఆ ఎక్కే వాళ్ళకి ఏ రోప్స్ ఉండవు, ఏముండవు, టక్ ఎక్కేస్తారు. అంటే వాళ్ళకి ఎంత విశ్వాసం అంటే ఆ స్వామివారు మమ్మల్ని చూసుకుంటారు. మామూలుగా అయితే ఏంటి సెక్యూరిటీ రోప్స్ అన్ని పెట్టుకుని ఎక్కుతారు, ఏమీ ఉండదు. ఎంత వర్షం పడుతున్నా ఎంత ఉన్నా సరే టక్ 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 ఎక్కిపోతారు. ఇంకొక విషయం ఏంటంటే ఆ గుడి చుట్టూ కొన్ని ఉంటాయి, అంటే 6 విషయాలు ఉంటాయి. 6 దేనికి సంకేతం? షట్ కోణానికి సంకేతం, షట్ కోణ సంబంధించిన యంత్రం లాగా. అందులో ఒకటి వటవృక్షం అని ఉంటుంది. ముందు వటవృక్షానికి ఈ మన లోకనాథుడు ఆలయం తర్వాత వటవృక్షం దగ్గరికి వెళ్ళాలి. వటవృక్షంలో మీరు దర్శనం చేసుకోవాలి ఫస్ట్. వటవృక్షం తర్వాత మీరు విమలాదేవి అని ఉంటుంది అమ్మవారు, విమలాదేవి ఉంటుంది. దాని తర్వాత విమలాదేవి తర్వాత మీకు వరాహస్వామి దర్శనం చేసుకోవాలి, అక్కడ కూడా వరాహస్వామి ఉంటాడు. అదేవిధంగా నరసింహస్వామి, అది 2nd ఫ్లోర్లో ఉంటుంది. దాని తర్వాత కమలాత్మిక మహాలక్ష్మి, దాని తర్వాత దుర్గుపీఠం అని ఉంటుంది, దుర్గాదేవి పీఠం, దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటిది అది. ఇవన్నీ ఖచ్చితంగా మనం ఏంటంటే ఆ దర్శనం చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే దర్శనం 6 ఉన్నాయి అక్కడ, అంటే ఆలయం బయట 6 ఉన్నాయి. ఈ దర్శనం చేసుకున్నందుకు షట్ సంబంధించిన అంటే ఏంటి, మన కర్మంతా 6తో సంబంధం ఉంటుంది. జ్యోతిష్ శాస్త్రంలో కూడా 6 స్థానాలని ఎవరైతే దర్శనం చేసుకుంటారో వాళ్ళకి పూర్వజన్మ కర్మ తొలగిపోతుంది. ఈ పూర్వజన్మ కర్మ తొలగించడానికి 6 స్థానాలని ఇది చేసుకుంటారు. అంత ప్రత్యేకత ఉంటుంది, అదొకటి. ఇంకోటి ఏంటంటే అక్కడ కృష్ణుడు హృదయం ఉంది అంటారు. అది నిజమే, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే అది మార్చేటప్పుడు మొత్తం పవర్ మొత్తం తీసేసి మారుస్తారంటారు. అది నిజంగానే ఎవరైతే మారుస్తారో ఆ గుండె పట్టుకుంటే ఎలాంటి ఫీల్ వస్తుందని చెప్తారు, రియల్గా కూడా. కాబట్టి అదొక మిరాకిల్ చెప్పాలంటే. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఆలయంలో ఇప్పుడు మనం చూడండి, ఏ ఆలయంలో అయినా ప్రత్యేక దర్శనాలు విఐపీలకి వేరే అలా ఉంటుంది, అక్కడ అలా ఉండదు. మీరు ఆఖరికి ప్రధానమంత్రి వెళ్ళినా కూడా ఆలయంలో నిలబడేలాల్సిందే.
అలా ఒకసారి మీరు గనక గమనిస్తే ఆలయానికి కొంత ఒక దగ్గర గంట ఉంటుంది, పెద్ద గంట. మనకి వీటిలో ఉంటుంది చూసారు, క్రిస్టియన్స్ పెట్టుకుంటారు మన వీటిలో పెద్ద బెల్స్ గంట, లాంటివి. bells లాగా. అలా ఉండి దాని మీద సిలువు గుర్తుంటుంది. ఇదేంటి మన ఆలయంలో ఇలాంటిది ఉంటుంది ఏంటి అనిపిస్తుంది. దీనికి ఒక ఇది ఉంది ఓకే. ప్రాచుర్యంలో. ఒక రోజు ఒక షిప్ వెళ్తుంది పెద్ద సముద్రంలో. వెళ్తూ ఉంటే చాలా పెద్ద సముద్రంలో చాలా పెద్ద అలలు లాంటివి వచ్చేసి ఇంకా షిప్ మునిగిపోతుంది అనే స్టేజ్కి వచ్చేసాక అందరూ కంగారు పడిపోతున్నారు. ఒక ఆవిడ మాత్రం అలాగ జగన్నాథ 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 అనుకుంటుంది. ఏమిటి మేమందరం ఇలా అయిపోతుంది, నువ్వేంటి జగన్నాథుడు ఇది చేస్తున్నావు అంటే, లేదు 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 మా జగన్నాథుడు కాపాడుతాడు, నాకు ఆ నమ్మకం ఉంది అని అతను బొమ్మ పెట్టింది బయట. అందరూ అదేంటి అని, అందులో ఒక ఆయన పెద్ద ఆయన ఉన్నాడు. ఈవిడ ఇంత హ్యాపీ, ఇంత కాన్ఫిడెంట్గా, ఇంత నవ్వుతూ ఎంతో కాన్ఫిడెంట్గా ఉందా, మనందరం భయపడుతున్నాం ఏంటంటే సమ్ పవర్ ఈజ్ దేర్, మనం కూడా ప్రార్థిద్దామని అప్పుడు అంతా చల్లబడిపోయింది. అప్పుడు ఆయన యాక్చువల్గా ఒక చర్చికి తీసుకెళ్తున్నాడు ఆ గంటని. లేదు లేదు నేను ఈ గంటని జగన్నాథుడికి ఇచ్చేస్తానని తీసుకొచ్చి ఇచ్చేసాడు. ఓకే, అందుకని ఆ గుడిలో ఇప్పుడు ఆ గంట అప్పటికి ఉంటుంది. ఉంది. ఓకే, అంటే దేవుడు ఉన్నాడు అని ఉన్నాడు చెప్పడానికి అనడానికి ఇవన్నీ అదొక నిదర్శనం. కాబట్టి పూరి జగన్నాథుణ్ణి దర్శించుకోవడం ఒక పెద్ద భాగ్యం. మనకి 16వ తేదీ రథయాత్ర ఉంది, అవును. చక్కగా వీక్షించుకోవాలి. అదొక ఇది చెప్పాలంటే అందులో చాలా మిరాకిల్స్ ఉంటాయి, ఒక ట్రెండ్ అని కాదు. అవును, అవును. మనం ఇంకో ఎపిసోడ్లో ఎప్పుడైనా చెప్పుకుందాం ఇంకా విషయాలు. ఓకే, ఓకే గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.